హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. మన సబ్స్క్రైబర్లకు కొత్తగా చూస్తున్న వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు. ఇక లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు, వ్యూస్ కూడా చాలా చాలా తగ్గిపోతున్నవి. జర మంచిగా ఎంకరేజ్ చేయండిలా. మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. దోస్తులు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ముందు ముందు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు తెలియజేయండి మీ కామెంట్ ద్వారా. చూస్తూనే 30 ఎపిసోడ్లు అయిపోయింది. ఇక మన మన కూడలి కాపురం ఇక ఇంకా మంచిగా ముందుకు సాగించాలంటే, మంచి మంచి వీడియోలు తీసుకురావాలి అంటే మీరు మాకు ఎంకరేజ్ చేయాలి దోస్తులు. మనం చేసే వీడియోల్లో వచ్చే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 31. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను చేసే పనులకు నాకు నైట్ అంతా నిద్ర లేదు. ఏం చేయాలో ఏమో, ఎప్పుడు ఏదో ఒక బాధ పెడుతూనే ఉండు. నేను ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నా ఇంట్లో అందరితోటి, అయినా కానీ నేను చేసే పనులు నాకేం నచ్చట్లేదు. ఆ స్వీట్ ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారో నాకేం అర్థమైతలేదు. దీనికన్నా బెటర్ మా ఇంటికి వెళ్ళిపోవడమే బెటరు. ఈయనతో ఉన్న దాంట్లో ఏం లాభం లేదు నాకు. ఎందుకు ఇంత బాధ పెడుతుండో అసలు. రాత్రి నేను పోతా అంటే పోవే పో అని ఎనగొడుతున్నాడు. నీ ఇష్టము పోతే పోవు, ప్రేరిస్తావేంది అంటున్నాడు. ప్రేమగా ఉద్యోగట్లకి ఎందుకు అట్లా చేస్తున్నావు అని అంటాడేమో అనుకున్నా, కానీ అనట్లేదు. నాకు ఎంత బాధ అవుతుందో నాకు మాత్రమే తెలుసు. నేను ఉండదలుచుకోలేదు, మా ఇంటికి వెళ్ళిపోతా. నేనేమైనా చేసుకొని నా స్వీట్ ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, లేదంటే పెళ్లి చేసుకొని, నాకు అనవసరము. మా ఇంటికి వెళ్ళిపోతే ఇక నేను ఈయనకి నేనంటే ఇష్టం లేనట్టుంది. నా మరదలంటేనే బాగా ఇష్టం ఉన్నట్టుంది. దాని మీద ఉన్నంత ఇష్టం నా మీద చూపిస్తలేడు. ఇక అందుకే నన్ను ఇంటికి వెళ్ళిపోతా అన్నా కానీ సప్పుడు కాకుండా ఉన్నాడు. నేను వెళ్ళిపోతా, నేను ఉండదలుచుకోలేదు. ఇక ఒక్కసారి కూడా లేచి ఏంటి ఇట్లా కూర్చున్నావు, పండుకో, వేయించుకుంటే ఆరోగ్యం ఏమవుతుందని ఒక్క మాట అనలేదు. బాత్రూమ్కి పోయేసి వచ్చి పండుకుందంటే మళ్ళా లేచిందే లేదు. ఇగో చూడు, పొద్దుకింత ఎక్కినా కానీ ఇంకా లేవలేదు. ఇక ఈయన లేపి ఒక్కసారి నేను లేపి మా ఇంటికి వెళ్ళిపోతా, మళ్ళీ చెప్పకుండా పోయింది అని అంటారు. ఏమండి ఏమండి ఏమండి, ఏంది పొద్దు పొద్దున నీ నస? నేను మా ఇంటికి వెళ్తున్నా. అబ్బా, ఎందుకే ఊకేది మా ఖరాబ్ చేస్తావు? పోయి 2-3 రోజులు ఉండి రాపో. చూసినవా, నేను పోతా అన్నా గాని ఆయన పట్టించుకుంటూనే లేడు. ఆయన మూడట్లా ఉంది, మంచిగా వండుకుంటుండు. సరే పటు, నేను వెళ్ళిపోతా, ఏమున్నది. ఇప్పుడు అత్తమ్మకి ఏం చెప్పాలి? ఆమె ఇట్లా లేచే ఉంటది. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? నేను పోయేటప్పుడు ఆమెకి ఏమని చెప్పుకుంటూ పోవాలి? ఈయన చేసే పనులు ఏమో ఇట్లున్నవి. ఏమండి, ఇక నువ్వు మీ మధ్యలో హ్యాపీగా ఉండండి. నేనే కదా మీ కార్డు, వెళ్ళిపోతున్నా మా ఇంటికి. ఏమోనే, నాకేం అర్థమైతలేదు. కొంచెం కూడా నన్ను అర్థం చేసుకుంటలేవు. సరేలే పోని, పోతే ఒక 1 రోజులు ఉంటుంది కానీ అర్థం కాదు. చూసావా, మెలకతోటే ఉండు. లేచి వస్తాడేమో, బస్ అని ఎక్కిస్తాడేమో అంటే వస్తానే చూడు. సుజాత, ఏమైంది? పిల్ల పిలిస్తే కూడా వలకలేదు. ఎందుకో గంట పరధ్యానంలో పోతుంది, ఏడిపోతుంది ఇంత పొద్దున. మొహం అంతా గట్లా పెట్టుకుంది. ఏమైందబ్బా, ఎందుకో అట్లా పోతుంది, ఏడిపోతున్నట్టు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఇట్లా పోతుందా ఏంది? ఒక మాట కూడా చెప్పకుండా పోతుంది ఇంత పొద్దున. సుజాత, ఏ సుజాత, ఏమైంది? మా ఇంటికి వెళ్తున్నా అత్తమ్మా. ఇంత పొద్దున ఎందుకు పోతున్నావే మీ ఇంటికి? నాకు అర్థమైతలేదు. మొహం అంతా గట్ల పెట్టుకున్నావు, ఎవరికైనా ఏమైనా అయ్యిందా ఏంటి? ఎందుకు అత్తమ్మా అట్లా మాట్లాడతావు? ఎవరికి ఏం కాలేదు, పోవద్దా మా ఇంటికి? అరే పోవే, కాకపోతే మొహం ఏమో గట్ల పెట్టుకున్నావు. ఇంత పొద్దున అయినా తయారైనవు పోతని చెప్పి. ఏమైంది, ఏంది కథ? పిల్లగాడేడి? నా కొడుకు లేవలేదా ఇంకా? ఆయనకి లేపితే ఏం లేస్తలేడత్తమ్మా, అందుకే ఇక నేనే పోతున్నా. ఏమన్నా గొడవ పడ్డారా ఏంది భార్య భర్తలు ఇద్దరు? అదంతా నాకు తెలియదు అత్తమ్మా, పోయి మీ కొడుక్కి అడుక్కోండి, నేనైతే పోతున్నా మా ఇంటికి. ఏంది పిల్లకు అడుగుతుంటే అట్లా పోతుంది? సుజాత, ఎందుకు అలిగి పోతున్నావు? నాకన్నా చెప్పమ్మా, పిల్లగానికి అడుగుతా ఏమైందో. లేదత్తమ్మా, నేనేం చెప్పాను, మీ కొడుక్కి కనుక్కోండి, నేనేం చెప్పదలుచుకోలేదు మీకు. అరే అనుమోగలు అన్నప్పుడు ఒక మాట అనుకుంటారు బిడ్డ, అట్లా దానికి వెళ్ళిపోతారా ఇంట్లోకి? చెప్పు సుజాత, చిన్న చిన్న దానికి కసపిసి అనుకొని పోవద్దమ్మా అమ్మోళ్ళ ఇంటికి. ఇట్లా పోతే ఏమంటారు చెప్పు, మంది ఊరికే పోతుంది పిల్ల, ఎందుకు అనుకుంటారు. ఏమని ఉంటే చెప్పు, నేను అడుగుతా మా పిల్లగానికి. ఎందుకు అట్లా అవన్నీ బదలాం చేస్తావు ఊకే? ఏం లేదత్తమ్మా, అన్ని మీ కొడుకుకే తెలుసు, అడుగు ఆయనకి.
ఎందుకంటే అన్నిటికీ నాకు అడిగితే నేనేం చెప్తాను, ఆయన చేసేటివన్నీ బాగానే ఉంటవి. తర్వాత నన్నే అంటారు అందరు కలిసి. ఆయన చేసే పద్ధతి నాకేం నచ్చలేదు, ఆయన ఏం చేస్తుండో ఏమో. ఒకసారి మీరు ఆయనతో మాట్లాడారు, ఆయన చెప్పకపోతే అప్పుడు నన్ను అడుగుతూ నేను చెప్తా గాని. ఎన్నం లేని పిల్ల ఎంత కోపం మీద పోయింది, ఏంది అంత బాధపడుకుంటూ పోతుంది, నాకు అర్థం కాదు. ఈ పిల్లగాడు ఏం చేస్తుండు, ఏంది ఆ స్వీట్ తోటి ఇట్లా మాట్లాడుతుందా, ఏంది గాలల్లో వచ్చిందా ఏంది ఇద్దరి మధ్యలా. జరుండు పోయి పిలిచి ఏందో అడుగుతా. పిల్లకు నిన్న మొత్తం వాంతులు అయినవి, ఇలా హాస్పిటల్ కన్నా తీసుకుపోతాడేమో అంటే ఏదో లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి పంపించబట్టే. ఇప్పుడు ఏం చేస్తుండో, పిల్లం పోతుంటే ఇంట్లో అన్నట్టున్నాడు, వచ్చేది తెలియదా బయటికి, ఎందుకు పోతున్నవే అని అడిగేది తెలియదా వీనికి. రాజేష్, రాజేష్, ఏం గిట్లా వండుకున్నావు లేవు. అరే పెళ్ళం పోతే ఎవడన్నా ఇంతగానో నిద్ర పోతాడ్రా, ఏమైంది, ఆ పిల్ల ఎందుకు పోతుంది, నిన్న మొన్న మొత్తం వాంతులు చేసుకొని ఉన్నది, పిల్లకి ఎట్లుంది పానము, దవాఖాన కన్నా తీసుకుపోతావేమో ఈ రోజు అనుకుంటే పిల్లతోటి ఏమైనా లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి పంపిస్తున్నావురా నువ్వు. ఏ రాజా లేవ్రా, ఎంత పిలుస్తున్నా లేవేంద్రా. అబ్బా ఏమైంది అమ్మా, ఇప్పటిదాకా దాని లొల్లుండే, ఇప్పుడు ఏమో నీ లొల్లి అయ్యింది. పండుకొని అనే ప్రశాంతంగా నన్ను. నువ్వేంది గింత గరం అవుకుంటూ వచ్చినావు ఇంట్లోకి. అవునరా, కాకపోతే ఏమైతా మరి, నీ పిల్లని ఎట్లా పడితే అట్లా ఇంటికి పంపిస్తావేంద్రా. పిల్ల ఎట్లుందో, మంచిగా ఉందా లేదా చూసుకునేది లేదా. ఆ పిల్ల గంతగానం బాధపడుకుంటా తల్లిగారింటికి పోతుంది, నువ్వేమో మంచిగా ఇంట్లో పెట్టి ముద్దగా నిద్రపోతున్నావు. ఇక నీకు ఎవ్వరు అడగటం లేడారా, ఆడపిల్లని ఊరికే బాధ పెట్టొద్దని తెలియదా, ఏమన్నావు ఆ పిల్లని అంతగానం బాధపడుతుంది. ఏ ఊకోవే అమ్మా, నేనేమంటా పిల్లని ఊకే. అరే గా స్వీట్ గురించి లొల్లి పెట్టుకుంటుంది. ఆ పిల్లతోటి మాట్లాడక నేను చాలా రోజులే అవుతుంది, అసలు ఏం మాట్లాడతలేను. అయినా గాని ఆ పిల్ల ఇంటికి వచ్చింది అని మాట్లాడుతుంది. అరే ఇంటికి ఎప్పుడు వచ్చింది, నేను సప్పుడు కాకుండా వచ్చిన ఆ రోజు మధ్యాహ్నము వచ్చి వండుకున్నా అంటే లేచిన, అది వచ్చి లేపినాకనే లేచిన, లేచి ఇక డ్యూటీకి వెళ్ళిపోయినా. అయినా కానీ మళ్ళీ అది ఆ రోజు వచ్చిపోయింది ఇంటికి అని అంటది. నాకేం తెలిసే అది వచ్చింది అంటది. ఇది ఏమో భ్రమ పడ్డదా తెలుస్తలేదు, ఏమైందో తెలుస్తలేదు. ఇక ఆ రోజు నుంచి ముఖం అంతా బిర్రుగా పెట్టుకొని ఉంటుంది. అరే చూసి చూసి నాకు బేజారు వచ్చి సపడ కాకుంటూ ఉంటున్నా నేను. రాజేష్ నిజం చెప్పరా, నువ్వు ఆ పిల్లతోటి మాట్లాడుతున్నావు, ఆ పిల్లని పిలిపించుకున్నావా ఏంది ఆ రోజు ఇంటికి. ఏ ఊకో అమ్మా, నువ్వు కూడా అంతకే ఉన్నావు. ఆ పిల్లని నేను ఎందుకు పిలిపించుకుంటా. ఏమో పెళ్లి కాక ముందుకు ప్రేమ ప్రేమ అని ఆ పిల్ల చుట్టూ తిరిగితివి కదా, మరి ఇంక ఇప్పుడు ఇట్లా ప్రేమ కొట్టుకొచ్చిందో ఏమో నీ మీదకి. ఇక దాని ఇంట్లోకి పోయినప్పటి నుంచి పెంద ఇట్లా పెట్టుకున్నావో ఏమో మరి, అట్లా నీ పిల్లని ఇబ్బంది పెడుతున్నావా ఏంది. ఇగో చూడమ్మా, నేను పెళ్లి చేసుకున్నా అయిపోయింది. ఇక నేను ఆ పిల్ల దగ్గరికి ఎందుకు పోతానే, నువ్వు ఊకే గట్ల ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా అంతకే ఉన్నావు. ఇక ఇంట్లో ఎవ్వరు నన్ను అర్థం చేసుకునేటోళ్ళు లేరానే. ఏమో పిల్ల ఎట్లా పోయిందో అట్లా ఇంటికి తీసుకొస్తేనే మంచిది కొడుక, చెప్తున్నా. అస్సలు ఎంత కోపం వస్తుంది నీ మీద అంటే అంత కోపం వస్తుంది. అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. పిల్లకి సర్ది చెప్పుకొని తోలుకొచ్చుకో ఇంటికి. నేను చూస్తా కదా 2-3 రోజులలో నా కూడా నా ఇంట్లో ఉండాలి. నేను బాగానే అమ్మల ఇంటికి వచ్చిన, ఏంటి బిడ్డ ఒక్కదాన్ని వచ్చినావు అంటే ఏం చెప్పాలి ఇప్పుడు. అయినాక జరిగిన విషయం ఏది చెప్పొద్దు, ఇక అమ్మ నాయన ఇట్లా బాధపడతారు, మా నాయనమ్మ ఇట్లా మస్తు బాధపడుతుంది ఈ విషయం తెలిస్తే. ఇక చెప్పకుండా మేనేజ్ చేయాలి. ఇక 2-3 రోజులు ఎట్లయినా సరే ఆయన వస్తాడేమో చూస్తా. ఇక ఏమైనా అవుతుంది కానీ ఇక ఇప్పుడైతే ఎవరికి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేసుకోవాలి, సంతోషంగానే కనిపించాలి వాళ్ళ ముంగట. ఎందుకు వచ్చినావంటే 2-3 రోజులు చూసిపోదామని వచ్చినానే, గుర్తొస్తురని చెప్పి వచ్చిన. ఇక ఆమె అల్లుడే దించిపోయినా అని చెప్తా. జర సంతోషంగా పోవాలి ఎట్లయినా సరే ఇంట్లోకి. కష్టం అనుకోకుండా ఇక ఒక 4-5 రోజులు నటించాలి ఇట్లనే. నా మొగుడు వచ్చి నన్ను బతికినాడు దాకా నేను పోయేదే లేదు మా ఇంటికి. అబ్బా వాయమ్మ, నా సుజాత వచ్చింది, బాగున్నావా బిడ్డ, ఇప్పుడే నా వచ్చేది. ఓయమ్మ ఓయమ్మ, ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ నిన్ను చూడక, మంచిగా ఉన్నావమ్మా. రా లోపలికి రామ్మా. ఏంది అవ్వా ఒక్కదానివే ఉన్నావు, చెల్లె తమ్ముడు నాన్న అమ్మేరే. బాగున్నా బిడ్డ, ఎప్పుడు వచ్చినావు. గిన్ని రోజులకు మీ అమ్మ గుర్తొచ్చినా అదే నీకు. అల్లుడు రాలేదా బిడ్డ, ఒక్కదాని వచ్చినావు. ఏ వచ్చి నన్ను దింపి పోయిండు. ఇక ఆయనకి ఏదో పని ఉందంట, ఇక మళ్ళీ వస్తా కానీ పట్టు అని చెప్పేసి పోయిండే. ఎందుకు బిడ్డ ఇంట్లో దాకా రమ్మన పోయినావా, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా పోతాడమ్మ మా అల్లుడు. ఇక మన ఆయన ఏడే కనిపిస్తలేడు. ఇక సేమికి పోయిండ్రా, పొద్దున్నే పోయిండు, ఇంకా రాలేదు, వచ్చి ఒక తినేసి మళ్ళీ పోతాడు. ఇక నేను కూడా పోవాలి తెలిసేపు అయినాక, మళ్ళీ మీ నాయన వచ్చినాక పోతాగాని నేను. ఇక చెల్లెలు తమ్ముడేమో ఇక స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా బిడ్డ, ఇక వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇక మీ నాయన అక్కడ ఇక నేను ఏమో జర ఊళ్ళోకి పోయి కూలర్లను ఇట్లా పిలిచి వస్తా. ఇక మంది వేసేది ఉంది మళ్ళా పొలంలా. ఇక మళ్ళీ కొద్దిసేపు అయితే ఎవ్వరు ఉంటారు బిడ్డ, పోయి పిలిచి ఇక వచ్చి తినేసిపోతా గాని. సరేనా, తిను తిను, నాయనమ్మ ఉంటది, నువ్వు తినుర్రి సరేనా. అమ్మో నా మనవరాలు వచ్చింది, మస్తు సంతోషం అవుతుంది నాకు. ఉంటే పట్టే 2-3 రోజులు. మళ్ళక్క ఏం చేస్తున్నావే, ఇలా పని ఉందా లేదా మీ చేను కాడ.
నాకు తెలిసి ఇది ఇక పని కోసం ఏం రాలేదు. ఇక నా కూరలు పోయేటప్పుడు దీనికి అంట్ల పడ్డట్టుంది. ఇక అందుకే అన్ని కనుక్కుందాం అని చెప్పి వచ్చినట్టుంది. పొద్దున పోయింది కూరలు ఎందుకా అని చెప్పి తెలుసుకుందాం అనేసి ఇంటికి వచ్చింది. నాకు దీని సంగతి తెలియదు ఏముంది, దీనికి అన్ని కంట్ల పడతాయి. ఎవరింట్లో ఏం జరిగేటివి అన్ని దీనికి తెలుస్తాయి ముందు. ఇంకేం చేయలేదే, చెయ్యాలి ఇప్పుడు అన్నట్టు మా మధ్య పోలే ఇంకా. పోలేదక్క, గదే మళ్ళీ ఏం కూర చేసిందో జరంత పట్టుకరా పోవే అని పంపించిండు. అందుకే వచ్చిన. ఏమైంది మీ కూరలు కనిపిస్తలేదు? వాళ్ళ అమ్మలు ఇంటికి పోయింది, జర 2 రోజులు పోయేసి వస్తా, బోర్ వస్తుంది అని అన్నది. అందుకే పోయిరా అమ్మ అని చెప్పిన. పోయింది, ఇలా పొద్దున్నే పోయింది. ఏ ఊకో మళ్ళక్క, పిల్ల ఏదో బాధ మీద పోయింది, మంచిగా సంతోషంగా ఏం పోలేదు. తల్లిగారింటికంటే ఎవరైనా ఇట్లా పోతాము, హుషారుగా పోతాము. ఇంకా పిల్లలకు హుషారే కనిపించలేదే. కాదే అనిత, నీకు ఎప్పుడు పక్కల ఇంట్లో ఏం జరుగుతుందో అవే విషయాలు కావాలా అని? ఎప్పుడు చూసి ఎవరింట్లో ఏం జరుగుతుంది చూతావా అన్నట్టే తిరుగుతావా ఇల్లు? ఏ బాగున్నావక్క, నేను ఎప్పుడు తిరిగినా నేనే గాఢంగా గిడంగా పోతుంటే కళ్ళందరి విషయాలు పడతాయి నా కళ్ళకు. నేనేం చేతి చెప్పు, నేనేమో పోయి తొంగి చూస్తానా ఏంది? ఇప్పటిదాకా నేను ఊళ్ళోకి పోయినా కూరగాయలు ఏమైనా పట్టుకొని వస్తామని చెప్పేసి వండనీకే. అప్పుడు మీ కోడలు అక్కడి నుంచి బస్ స్టాండ్ కి పోతుంది. కాకపోతే మంచిగా లేదు, జర అలిగినట్టుగా ఉంది, చేతిలో బ్యాగ్ ఉంది, పోతుంది. ఏమైందా పిల్ల అలిగిపోతున్నట్టుంది అనిపించింది. అందుకే వస్తొస్తా అడిగితే ఏమైంది చెప్పు అడిగితే మరి కూరగాయలు కడ పెట్టేసి వచ్చిన. అట్లే మీ మాది పోతాడు కదా, జర ఏమన్నా కూర చేసినాయేమో, ఇవాళ అయ్యేసరికి టైం పడుతుంది, నేను చేపించుకోదాం అని చెప్పేసి వచ్చిన. దానికే గట్లంట ఏందక్క, ఏదో మీ ఇంట్లో ఏమో జరిగింది, నేను వచ్చి తెలుసుకోనికనే వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే పటక్క, నీ కూరొద్దు ఏమొద్దు, ఇక ఇంటికి వస్తే ఏదో ఒక మాట అని పంపిస్తున్నావు. ఏమొద్దు తీయబ్బా, నేను పోయి వండుకొని తింటాం కానీ మేమే. ఏ గట్లని కాదురా చెల్లె, ఇక గట్లా పిల్ల ఎందుకు పోయిందో పోతే పోయింది అనుకోవాలి గాని గట్లా ఇంటికి వచ్చి ఏమైంది అలిగిపోయింది అంటవేందే, ఏం ఆలోచించుకుంటో ఏమో నీకు తెలియకపోవచ్చు గానీ 3 పిల్లలు ఇట్లా ఏమని అనుకున్నారేమో, చెప్పేసి అనుకున్నారేమో, పోయిందేమో. దానికే నువ్వెందుకే గంత గరం అయిపోతావు ఏమో అని చెప్పకనంట. సరే పోవే, మా వంటికి వండిపోయేమన్నా తినిపోతాడు, ముచ్చట్లకైతే జల్లుగా ఆడుచుకుంటా ఉంటావు. ఆ ఇల్లు తొంగి చూసుకుంటా పో పో, పిల్లగానికి వండి పెట్టిపో, ఇంత తినేసిపోతాడు. అయ్యో పోతూనే లేవే అమ్మా, జరంత కూర అదేసరికి ఎంతగానో మధ్యస్తున్నావు. ఈ అన్నిటికైతే మందిళ్ళ ఏమయ్యేది మొత్తం దీనికే కావాలి. దాని చెవులు మందిళ్ళ మీదనే ఉంటాయి, దాని కళ్ళు మందిళ్ళ మీదనే ఉంటవి. ఎప్పుడు ఏదో ఒకటి ఎదురు చూస్తూనే ఉంటది. ఫస్ట్ దీనికంటేనే పడతాయి ఏవి చూసినా సరే. తొక్కంక తోటి కూరంక తోటి ఊరికొస్తుంది. మెల్ల ఇండ్లకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని ఊరంతా వాకిస్తుంది. అమ్మ ఏం వండినవే, పెట్టుకు తినిపోతా. ఈ ఓ బిడ్డ, ఈ రోజు నేనేం వండలేదు. ఎందుకంటే నీ పిల్లము అలిగిపోయింది, నాకే వండబుద్ధి కాలేదు, నేను వండలేదు. నువ్వు లేచినాక ఏదో తెలుసుకుందాము అనుకున్నా, నువ్వేమో మెల్ల లేచి తయారయ్యి పోతున్నావు డ్యూటీకి. అరే చెప్పిన కదనే పొద్దున లేవగానే, ఇక మళ్ళీ అడుగుతావేంది, నువ్వు అంతకే ఉన్నావు, నాకు అవన్నీ విషయాలు తెలియదమ్మా, నువ్వు ఊకే నన్ను దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇక నువ్వు అంత కావాల్సి ఉంటే అత్తమ్మకు ఫోన్ చేసి కనుక్కో, అత్తమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి కనుక్కుంటే తెలుస్తుంది. మొన్న ఆపిని బిడ్డేడికైనా పోయిందా లేదా అని అడుగుమను. అడిగితే అయిపోతుంది కదా, ఏదో ఒకటి బయట పడుతుంది కదా స్వీట్ గురించి. ఇవన్నీ నాకు తెలియదురా, నువ్వైతే సాయంత్రం వరకు నాకు ఏదో ఒకటి చెప్పాలి చెప్తున్నా. ఆ పిల్ల గురించి మాత్రము ఇవన్నీ లొల్లెలు మంచిగా అనిపిస్తలేదు. నువ్వే తెలుసుకో, ఆ రోజు మధ్యాహ్నం ఆ పిల్ల ఇంటికి వచ్చిందా లేదా, నీకైతే తెలియదు అంటున్నావు. మరి ఆ పిల్ల ఇంటికి ఎందుకు వచ్చి పోయిందిరా? ఏమోనే, అది ఏం ఆలోచిస్తుందో ఏమో, ఆలోచించుకుంటా అది వచ్చింది అనేసి ఊహ ఇట్లా పడ్డదో ఏమో. సరేలేవే నేను పోతా, నేనే ఫోన్ చేసి కనుక్కుంటా సుజాతకి అసలు ఏంది బాధ అనేది. పోతున్నాగా నేను. అయ్యో బిడ్డ, రొట్టెలు ఉన్నాయిరా, రాత్రి చేసినవి, ఇంత కూర ఉంది, తినేసిపోరాదు. ఏమొద్దే, చూస్తా బయట ఏమన్నా తింటా గానీ క్యాంటీన్ లా. ఈ స్వీట్ ఎందుకు వచ్చింది మా ఇంటికి తెలుసుకోవాలి ఫస్ట్. హాయ్ బాబా. బాగున్నావా బాబా? సుజాత బాగుందా? నువ్వు బాగున్నావా? అత్త బాగుందా? మామ బాగున్నారా? స్వీటీ నిజం చెప్పు, మొన్న మా ఇంటికి వచ్చావా నువ్వు? అయ్యో బాబా, నన్ను అంతగా తిట్టి మీరు పంపించేశాక మళ్ళీ నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను చెప్పు? ఏ నిజం చెప్పి, నువ్వు అన్ని అబద్ధాలు చెప్పకు. చెప్పు, ఆ రోజు ఇంటికి వచ్చావా నువ్వు? సుజాత నేను చూసిందంట. ఈ ఊకో బాబా, నేను ఎందుకు వస్తా? ఆ పిల్ల భ్రమ పడ్డదేమో, నాకేం తెలుసు? అరే ఆ రోజు నుండి ఇంట్లో చాలా గొడవలు అవుతున్నవి, ఆమె నాతో మాట్లాడతలేదు, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఇక నువ్వు నిజం చెప్తావా లేదా? నీ వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్తా విను బావా. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను, సుజాత చూసింది కరెక్టే. ఆ రోజు వచ్చినా నువ్వు పడుకున్నావు, నేను చూసి మళ్ళీ సుజాత వచ్చే ముంగట నేను ఇంటికి వెళ్ళిపోయాను. దాని కంట్లో పడాలని పడ్డాను, మీ ఇద్దరి మధ్యలో స్విచ్ పెట్టాలని పెట్టినా. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? నా జీవితంతో ఆడుకుంటున్నావు ఎందుకే నువ్వు? నువ్వెందుకు ఆడుకున్నావు బావా? నన్ను పెళ్లి చేసుకునేది పోయి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? అందుకే మీ ఇద్దరి మధ్య ఇలాగే స్విచ్ పెడతా, అది ఇంట్లో ఉండకూడదు. చూడు స్వీటీ, నువ్వు ఇట్లనే చేస్తే మళ్ళీ నేను అత్తమ్మకి ఇన్ఫార్మ్ చేయవలసి వస్తుంది. ఈ మాత్రం కూడా బయటికి వెళ్ళకుండా నిన్ను కట్టి పడేస్తారు ఇంట్లో.
సుజాతకి నీ పైన అలా డౌట్ రావాలనే చేశాను నేను. అందుకే అది డౌట్ వచ్చింది, అది ఇంటికి కూడా వెళ్ళిపోయింది. మంచి పని అయింది. ఇట్లాగే చేస్తాం. మీ జీవితాలు ఎప్పుడు ఇలా ఏడుస్తూనే బాధపడుతూనే ఉండేటట్టు నేను చేస్తాను. అయితే ఇదంతా నీ పనా, కావాలని చేసావా అయితే? పాపం అప్పటికి సుజ్జి చెప్తానే ఉంది అది వచ్చింది ఇంటికి అని, నేనే పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమనుకుందో ఏమో, నా గురించి కావాలని చెప్పినట్టున్నాడు నా మొగుడు అనుకుంటుంది. నా మీద డౌట్ తోటి తప్పర్థం చేసుకుంటుంది నన్ను. ఈ పిల్ల క్యారెక్టర్ అస్సలు మారతలేదు, చేంజ్ అవుతలేదు. కాబట్టి ఈ పిల్లకు ఖచ్చితంగా సంబంధం చూసి పెళ్లి చేయమనే చెప్పాలి. ఇక మా అమ్మకి చెప్పాలి ఈ పిల్ల ఇట్లా చేస్తుంది వేషాలని. మా అత్తతోటి ఏమైనా మాట్లాడి సెట్ చేసేసి పెళ్లి చేసేస్తారు. ఏంటి బావా మాట్లాడుతూ సగంలోనే అటు మళ్ళీ వెళ్ళిపోతున్నావా ఏంటి? చీ, నీతో మాట్లాడడం వేస్ట్ పో.